మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినండి. ఒకరోజు ఇశ్రాయేలీలో కొందరు పెద్దలు ఒక దైవజనుడి దగ్గర కూర్చున్నారట. ఇశ్రాయేల్లో కొందరు పెద్దలు ఒక దైవజనుడి దగ్గర కూర్చున్నారట. కూర్చుని దైవజనుడి దగ్గర విచారణ చేస్తున్నారట. అయ్యా, మేము ఇశ్రాయేలు ప్రజలం కదా, దేవుడు మమ్ములను గురించి వీళ్ళు నా పేరు పెట్టబడిన జనులు, వీరు నా స్వాస్థ్యం, నేను వీరిని నా ఆభరణాలుగా అలంకరించుకున్నాను, ఇదిగో ఈ ప్రజలను నేనే ఏర్పాటు చేసుకున్నాను అని ప్రభు చెప్పాడు కదా. ప్రభు చెప్పి మమ్ములను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి 40 సంవత్సరాలు అరణ్యంలో పోషించి మాకు క్షేమాన్ని నెమ్మదిని దయచేసి వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రభు మమ్మల్ని తోడుకొచ్చాడు. తోడుకొని వచ్చిన తర్వాత మా జీవితాల్లో మరి ఎందుకు మా బ్రతుకులు ఎలా ఉన్నాయి, మా బ్రతుకులు ఇలా ఎందుకున్నాయి? ఎటు చూసినా పాడైపోయిన అనుభవం, ఎటు చూసినా నెమ్మది లేనటువంటి జీవితాలు, ఎటు చూసినా మా జీవితాల్లో అనేక కలవరాలు. ఒకవైపు చూస్తే కరువు. ఎందుకయ్యా ఇలా జరుగుతుంది? నిజంగా మేము దేవుని పిల్లలమేనా? దేవుడే మమ్మల్ని ఇక్కడ స్థిరపరిచాడా? ఇలా ఎందుకు జరుగుతుందయ్యా అని దైవజనుడి దగ్గర విచారణ చేయటానికి కూర్చున్నారంట. విచారణ చేయటానికి కూర్చున్నారు. అప్పుడు వారు కూర్చునే ఉన్నారు. ఆ దైవజనుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పెద్దలు, ఇశ్రాయేలీల పెద్దలు కొందరు వచ్చి దైవజనుడి దగ్గర కూర్చుంటే వాళ్ళు మాట విప్పి పెదవులు విప్పి వారు మాట్లాడకుండానే దేవుడు మాట్లాడుతున్నాడు దైవజనుడితో. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఒకసారి చదవండి. ఎగిస్కేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. అమ్మా, ఏం చదువుతున్నావు? ఎగిస్కేలు గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరములను తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? చాలండి. ఇశ్రాయేలు పెద్దలేమో దైవజనుడి దగ్గరకు వచ్చారు. ఎందుకు వచ్చారయ్యా అంటే, మా పరిస్థితులు ఇలా ఉన్నాయి, అసలు మా పరిస్థితులు ఇలా ఉండటానికి కారణం ఏంటి అని ఒక దైవజనుడి దగ్గర విచారణ చేయటానికి వచ్చారనమాట. ఏం చేయటానికి? విచారణ చేయటానికి వచ్చారు. అయ్యా, మా పరిస్థితులు ఎందుకు ఇలా మారిపోతున్నాయి? దినదినము ఒక గండంగా మారిపోతుంది. దినదినము కలవరాల మధ్యలో కన్నీటి లోయల్లో మా బ్రతుకులు మేము బ్రతకవలసి వస్తుంది. దేవుని ప్రజలని పేరుంది మాకు. ఏ పేరుంది? దేవుని ప్రజలని పేరుంది మాకు.
కానీ మా బ్రతుకులు చూస్తే అల్లకల్లోల పరిస్థితి. ఎందుకయ్యా ఇలా జరుగుతున్నాయి అని అడగటానికి దైవజనుడి దగ్గరకు వస్తే దేవుని వాక్కు ప్రత్యక్షమైందంట. దైవజనుడికి దేవుడే మాట్లాడుతున్నాడట. ఏమనో తెలుసా? నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములో విగ్రహములను నిలుపుకొని దోషం పుట్టించు అభ్యంతరములు తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. ఆమేన్. ఏం పెట్టుకున్నారట? ఇశ్రాయేలు ప్రజలే, దేవుని ప్రజలే, కానీ వారి హృదయాల్లో ఏమున్నాయి అంటే విగ్రహాలు ఉన్నాయంట. ఏమున్నాయి? విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలు పెట్టుకుని తమ ఎదుటే దోషం పెట్టుకుని అభ్యంతరాలు పెట్టుకుని తమ ఎదుట విచారణ చేయటానికి వచ్చారట. దేవుడు అంటున్నాడు, నువ్వు చూస్తున్నావా? వీళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయో తెలుసా? విగ్రహాలు ఉన్నాయి. ఏమన్నాయి? విగ్రహాలు ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు ఏమీ తెలవనట్టుగా వచ్చి నా దగ్గర విచారణ చేయటానికి వచ్చారయ్యా. ఇది తగునా? ఏమంటున్నాడు ప్రభు? చెప్పండి, ఇది తగునా? అభ్యంతరాలు వీళ్ళ దగ్గరే పెట్టుకున్నారు, నన్ను అడుగుతున్నారు. ఏమని? మా బ్రతుకులు ఇలా ఎందుకున్నాయి? మా బ్రతుకులు ఇలా ఉండటానికి కారణం ఏంటి? మా జీవితాల్లో దినదినము గండంగా మారిపోవటానికి కారణం ఏంటి అని అడగటానికి వీళ్ళు వచ్చారు. ఇది తగునా? ఏమంటున్నాడు? చెప్పండి. కొద్దిగా ఇటు జరగండి నాన్న. అయ్యా కరుణ్ కుమార్ గారు జరగండి. గాలి కావాలనుకున్న వాళ్ళు ఏసీలు కొనుక్కోండి. ఎవరైతే గాలి కావాలనుకుంటున్నారు రండి. ఇంకా అశోక్ జరగవే. ఒరే నువ్వేంటి పడుకున్నావు? జరగా. దేవుని స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. వీళ్ళు అభ్యంతరాలు వారి దగ్గరే పెట్టుకుని ఏమీ అరగనట్టు దేవుణ్ణి అడుగుతా వచ్చారట. దేవుని దగ్గర విచారణ చేయటానికి వచ్చారట. ఈ రోజున మీ జీవితాల్లో కూడా, మీ కుటుంబాల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మీరు పేరుకు మాత్రమే క్రైస్తవులు, పేరుకు మాత్రమే క్రైస్తవులు, కానీ హృదయాల్లో ఏమున్నాయో తెలుసా? బహు విగ్రహాలు ఉన్నాయి. ఒక విగ్రహం కాదు, బహు విగ్రహాలు పెట్టుకున్నారు మీరు. బహు విగ్రహాలు పెట్టుకుని అభ్యంతరాలు మీ దగ్గర పెట్టుకుని మీరేమంటారో తెలుసా? అయ్యా మా బ్రతుకులేంటి ఇలా ఉన్నాయి, ప్రార్థన చేయండి అయ్యా, కొంచెం దేవుడి దగ్గర కనిపెట్టి చెప్పండి అయ్యా. ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నాయనా వీళ్ళ హృదయాల్లో విగ్రహాలు ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఏమీ తెలవని వాళ్ళగా ఏమంటున్నారు? అభ్యంతరాలు వీళ్ళ దగ్గరే ఉన్నాయి. దేవుని దగ్గర విచారణ చేయటానికి వచ్చారట. ప్రభు ఏమంటున్నాడో తెలుసా? ఇది తగునా? ఏమంటున్నాడండి? ఇప్పుడు నీతోనే చెప్తున్నాడు ప్రభు. ఇది నీకు తగునా చెల్లమా? ఇది నీకు తగునా? క్రైస్తవుడని చెప్పుకుంటూ, క్రైస్తవురాలని చెప్పుకుంటూ హృదయంలో విగ్రహం పెట్టుకుని విగ్రహాలు నిలుపుకున్నావు. విగ్రహాలు నిలుపుకుని దేవునికి అసహ్యమైనవి, హేయమైనవి నీ హృదయంలోనే పెట్టుకుని అభ్యంతరాలు నీ దగ్గరే పెట్టుకుని దేవుని దగ్గర విచారణ చేయటానికి వచ్చావా? దేవుని దగ్గర విచారణ చేయటానికి వచ్చావా? ఇది తగునా అని ప్రభువు ప్రశ్నిస్తున్నాడు. ఈ రోజున నీతోనే మాట్లాడుతున్నాడు ప్రభు. నీ జీవితానికి, నీ జీవితంలో అనుభవిస్తున్న శ్రమలకైనా, శోధనలకైనా, నీ జీవితంలో అనుభవిస్తున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులకైనా, ఈ రోజున నీ జీవితంలో కరువుకైనా, ఖడ్గానికైనా కారణం ఏంటయ్యా అంటే క్రైస్తవుడివే కానీ నీ జీవితంలో ఉన్న విగ్రహాలు, నీ హృదయంలో ఉన్న విగ్రహాలను నువ్వు తీసివేయాల.
విగ్రహాలను తీసివేయాల, అభ్యంతరాలు పెట్టుకుని దేవుని సన్నిధికి వస్తున్నాం. దేవునికి హేయమైన కార్యాలు చేస్తూ, దేవునికి అసహ్యత పుట్టించేవి నీ హృదయంలో నిలుపుకుని దేవుని దగ్గర విచారణ చేస్తే నీకు దీవెన, నీకు ఆశీర్వాదం ఉంటుందా? దేవుడు అంటాడు, ఇది తగునా? ఏమంటున్నాడు? ఇది తగునా? ఇప్పుడు నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. నీ కుటుంబ పరిస్థితులకు, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లకు, నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న అనారోగ్యాలకు, నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొంటున్న విషమ పరిస్థితులకు, ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా పరంగా కావచ్చు, లేకపోతే భార్య భర్తల మధ్యన అన్యోన్య సహవాసం లేకపోవచ్చు. ఈ పరిస్థితులన్నీ ఏర్పడటానికి కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేసావా? జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నవే, మహత్కరమైన మాట చేత ప్రపంచాన్ని ఏలుచున్నాడు ప్రభు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభు నీ జీవితంలో కార్యాలు ఎందుకు చేయట్లా? నీ జీవితంలో ఎందుకు దేవుడు కార్యాలు చేయలేకపోతున్నాడు? కారణం ఏంటో తెలుసా? అభ్యంతరాలు నీ దగ్గరే ఉన్నాయి. చెప్పండి, ఏమన్నాయి? అభ్యంతరాలు. మనం ఏం చేస్తాం తెలుసా? మన అభ్యంతరాలు మనం చూడం. మన అంత కనపడేది ఎదటోళే. ఏంటండి? చెప్పండి. ఎదటోళ్ళ గురించి మాట్లాడతాం. అయ్యగారు, నేను ప్రార్థన రాలేకపోతాను, కారణం ఏంటో తెలుసా? మీ సంఘంలో వచ్చేవాళ్ళు మార్పు లేదు. ఒక అబ్బాయి, వాడి గురించి నీకెందుకు? భక్తి నీది, నీ వ్యక్తిగతం. నీకు దేవునికి వ్యక్తిగత సంబంధం ఉండాలి. ఎల్లయ్య బాగోలేదు, పుల్లయ్య బాగోలేదు అంటే ఎల్లయ్య పుల్లయ్య నరకానికి వెళ్తాడు. నువ్వు వెళ్తావా? చెప్పండి, నువ్వు వెళ్తావా? వాళ్ళను చూసి నరకానికి వెళ్తావా? వాళ్ళను చూసి దేవునికి దూరం అవుతావా? ఈరోజు నువ్వు చేయవలసింది, అభ్యంతరం ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గరే ఉంది. ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఏమున్నాయంట? విగ్రహాలు ఉన్నాయంట. ఏమున్నాయి? చెప్పండి. విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలు ఉండటం వల్ల దేవుడు ఏమంటున్నాడో తెలుసా? చూడండి, విగ్రహాలు ఉండటం వలన దేవుడు ఏమంటున్నాడు? 5వ వచనం చదువుదాం. తమ విగ్రహముల మూలంగా నాకు అన్యులైరి గనుక నేను వారి హృదయము లోపర్చున్నట్లు. ఏమయ్యారట? వారి దగ్గర విగ్రహాలు ఉండటం వలన అన్యులయ్యారు. ఏమయ్యారు? చెప్పండి. నువ్వేమనుకుంటున్నావు? నీ దృష్టిలో నువ్వేమయ్యావు అనుకుంటున్నావు? నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాల్ని అని నువ్వు ఫీల్ అవుతున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వారు హృదయాల్లో విగ్రహాలు పెట్టుకుని నాకు అన్యులయ్యారు. ఏమయ్యారట? ఏమయ్యారు? నాకు అన్యులయ్యారు. నీ ఫీలింగ్ ఏంటంటే, రోజు మందిరానికి వెళ్తున్నాను, రోజు ఆరాధనలో పాల్గొంటున్నాను, ప్రతిరోజు పాటలు పాడుతున్నాను. ఏం పాడుతున్నావు? పాటలు పాడుతున్నాను. ప్రతిరోజు మందిరంలో పరిచర్య చేస్తున్నాను. నీ ఆలోచన ఏంటి అంటే, దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నా బ్రతుకు మారలా, నా స్థితిగతులు మారలా. దినదినము ఎలా ఉందో తెలుసా? క్షణక్షణము దినదినము కూడా భయం. ఇవాళ ఏమవుతుందో, ఇంకో క్షణంలో ఏమవుతుందో అన్నట్లుగా బ్రతుకుతున్నాం. కారణం ఏంటి? కారణం ఏంటి? కారణం ఏంటి? చెప్పండి. అభ్యంతరాలు. ఏంటండి? నీ హృదయంలో ఉన్న విగ్రహాలు. ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లమ్మా, నీ హృదయంలో విగ్రహాలు పెట్టుకున్నప్పుడు ప్రభు అంటాడు, వారు నాకు అన్యులైరి. ఏమయ్యారు?
ఎందుకు అన్యులయ్యారు? విగ్రహాలు పెట్టుకోవటం వలన. ఎక్కడ? అన్ని జనులు ఇళ్లలో పెట్టుకుంటారు, గుళ్ళల్లో పెట్టుకుంటారు. కానీ క్రైస్తవులని చెప్పుకుంటున్న వీరెక్కడ పెట్టుకుంటున్నారో తెలుసా? హృదయంలో. ఎక్కడ? హృదయంలో విగ్రహాన్ని పెట్టుకుని దేవునికి ఎలా మారిపోయారో తెలుసా? అన్యులయ్యారట. ఏమయ్యారు? బుజ్జా, నా పేరేంటో తెలుసా? మరియమ్మ. ఏం పేరు? నా పేరు ఏమేంటి అనుకున్నావు? మార్తమ్మ. నా పేరేంటి అనుకున్నావు? పరిశుద్ధమ్మ. ఏం పేరు చెప్పండి? నా పేరేంటో తెలుసా? మోషే. ఎవరో? నా పేరేంటి? యేసు పాదాలు. ఏ పాదాలు? యేసు పాదాలు. నిజమేనయ్యా, నువ్వు యేసు పాదానివే. నీ పేరు మోషేనే, నీ పేరు మార్తమ్మే, మరియమ్మే. కానీ ప్రభు యాక్సెప్ట్ చేయలా. నిన్ను ఎలా చూస్తున్నాడో తెలుసా? దేవుడు అన్యజనుడిగా చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? నువ్వెలా ఫీల్ అయిపోతున్నా? నేను ఎప్పటి నుంచో మందిరానికి వెళ్తానా, నేను ఎప్పుడో బాప్తిసం తీసుకున్నా, నేను బలారాధనలో పాల్గొంటున్నా. ఎక్కడ? బలారాధనలో పాల్గొంటున్నా, పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉన్నా. తమ్ముడా, నువ్వు చేసేయన్నీ కరెక్టే. ఏంటి? నువ్వు చేసేయన్నీ కరెక్టే, ప్రభు కాదంట్లా. కానీ నువ్వు అన్యుడివి. దేవుని దృష్టిలో ఎవరవో తెలుసా? అన్యుడివి. నువ్వు అన్యుడివే. ఎందుకయ్యా అంటే నీ హృదయంలో ఏమున్నాయో తెలుసా? విగ్రహాల. వాళ్ళ కుటుంబాల్లో, వారి యొక్క ఇండ్లలో, వారి మందిరాల్లో విగ్రహాలు ఉన్నాయి. కానీ క్రైస్తవులని చెప్పుకుంటున్న వారి హృదయాల్లో విగ్రహాలు ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, వాళ్ళు విగ్రహములు పెట్టుకోవడం వలన, వారు తమ విగ్రహముల వలన, విగ్రహముల మూలంగా నాకు ఏమయ్యారట? మరి నువ్వెలా ఫీల్ అవుతున్నావు అమ్మా? ఆరాధనకు వచ్చిన నీవు ఎలా ఫీల్ అవుతున్నావు? ఎలా ఫీల్ అవుతావు? నీ దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? క్రైస్తవుడివే, పరిపూర్ణమైన క్రైస్తవుడివే. నీలో క్రియలు ఉన్నాయి, నీ జీవితంలో క్రియలు లేవని నేను చెప్పట్లా. ఆరాధనలో పాల్గొంటావు, పాటలు పాడతావు, చప్పట్లు కొడతావు, ప్రార్థనలు చేస్తావు, అన్నీ ఉన్నాయి. కానీ ఏం లేదు తెలుసా? హృదయంలో ప్రభువు లేడు. ఎవరు లేరు చెప్పండి? ప్రభు లేకుండా విగ్రహాన్ని పెట్టుకున్నారట. ఏం విగ్రహం పెట్టుకున్నాం అయ్యగారు? మీరు మాట్లాడితే విగ్రహం అంటున్నావు. ఏం విగ్రహం పెట్టుకున్నావు చెప్పండి? నీ బంగారమే నీ విగ్రహం, నీ వెండే నీ విగ్రహం, నీ భర్తే నీకు ఒక విగ్రహం, నీ కుమారుడే ఒక విగ్రహం, నీ యొక్క కూతురే నీకు ఒక విగ్రహం, నీ భార్యనే ఒక విగ్రహం, నీ ఉద్యోగమే నీకు ఒక విగ్రహం, నీ వ్యాపారమే నీకు ఒక విగ్రహం. వాటికి ఇచ్చిన ప్రాముఖ్యత దేవునికివో. ఎవరికివో? మా ఆయన వచ్చిండండి, ప్రార్థనకు రావటం కుదరలేదు. రోజు ఉండేవాడు కదా, ఇంటికాడ రోజు ఉండడా? మీరు సంవత్సరానికి ఒకసారి కలుసుకుంటారా చెప్పండి? సంవత్సరానికి ఒకసారి కలుసుకుంటారా? మా ఆయన మిలిటరీకి వెళ్ళాడండి, సంవత్సరానికి ఒకసారి వస్తాడండి. వచ్చిన ఒకరోజైనా సంతోషంగా ఆయనతో గడపపోతే ఎలా ఫీల్ అవుతాడండి అంటావా? లేదుగా తమ్ముళ్ళు, లేదుగా. నీ భార్య నీకు విగ్రహం అవ్వకూడదు. నీ భార్య నీకు విగ్రహం అవ్వకూడదు. ఎరా బాబు ప్రార్థనకు రాలేదండి. నేను అత్తోరింటికి వెళ్ళామండి. ఎక్కడికి వెళ్ళాడట? ప్రార్థన మానేసి దేవుని సన్నిధిని ఎగ్గొట్టి భార్యతో కులుకుతాకి వెళ్ళావా? దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు అన్యజనుడురా. ఏమంటాడు? నువ్వు అన్యజనుడురా, నువ్వు నా బిడ్డవు కాదు. నువ్వు ఫీల్ అయిపోతున్నావు కానీ, దేవుని మందిరంలో ఫీల్ అయిపోతున్నావు కానీ నువ్వు నా బిడ్డవు కాదు. నువ్వు అన్యజనుడివే. నీ భార్య నీకు విగ్రహం అయిపోయింది, నీ పిల్లలే నీకు విగ్రహం అయిపోయింది.
విగ్రహం అయిపోయింది. నీ ఉద్యోగమే నీకు విగ్రహం. ఈ రోజున చాలామంది హృదయాల్లో విగ్రహాలు నిలిపేసుకున్నారు. విగ్రహాలు నిలుపుకున్నవాడు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తారో తెలుసా? మీరు ఒకసారి చూడండి. అదే అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. ఇశ్రాయేలీలోను వారి దేశంలో నివసించు పరదేశులోను ఎవరైనను నన్ను అనుసరింపక నాకు అన్యులై తమ మనసును విగ్రహములను నిలుపుకొని, చాలు, అన్యజనుడైన వాడు ఏం చేస్తాడో తెలుసా? దేవునిని అనుసరించడంట. ఎవరిని అనుసరించడో? దేవుణ్ణి అనుసరించడో. దేవుణ్ణి అనుసరించకపోతే మందిరానికి వచ్చామండి అనవచ్చు మీరు. దేవుణ్ణి అనుసరించకపోతే మందిరానికి వచ్చామా అని అనవచ్చు. కానీ ప్రభు అంటాడు, అయ్యా వీళ్ళు వచ్చారు కానీ ఎందుకు వచ్చారో తెలుసా? రాదగిన విధంగా రాలా. ఏమంటాడు? రాదగిన విధంగా నా దగ్గరికి వీరు రాలా. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? నన్ను అనుసరించరా. ఏం చేయరు? మోషే గారు, ఇద్దరు మోషే గారు ఒకసారి ఇద్దరు చేతులు ఎత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎత్తమేమయ్యా నువ్వు? ఎత్తి దేవునికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. నువ్వు నీ దీని పట్ల మాట స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అందరు చెప్పండి, చేతులు ఎత్తండి. మర్యాదగా చేతులు ఇచ్చిన వాళ్ళందరూ, తీసుకుని వచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తి ఒకసారి ఊపుతూ దేవునికి స్తోత్రాలు చేయాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటాడు, వీరు నన్ను అనుసరించట్లా. ఏం చేయట్లా? అనుసరించటం అంటే అర్థం ఏంటి? వెంబడించటం. ఏం చేయటం చెప్పాలి? ప్రభుని వెంబడించట్లా. వీళ్ళు అనుసరించేది ఎవరినో తెలుసా? ఎవరిని అనుసరిస్తావు? దేవుని కాకుండా వేరొకరిని అనుసరిస్తున్నావు. ఎవరిని అనుసరిస్తున్నావు అంటే బంధువుల్ని. చెప్పండి, అందరు చెప్పండి. బంధువుల్ని. ఆదివారం ఫంక్షన్ పెడితే ఏం చేస్తావు? విలేకరులాగా. ఎవరిలాగా? విలేకరులాగా ఓ డబ్బా ముందు వేసుకుని కూర్చుని కట్నాలు తీసుకురండి. ఏం తీసుకురండి? కట్నాలు తీసుకురండి, రాస్తా. అయ్యారండి, కట్నాలు మామూలునే రాయమన్నారండి, అందుకే పొద్దుటి నుంచి సాయంత్రం దాకా బయటికి వెళ్ళటం కుదరలేదండి. లెక్క తేడా వస్తుందిగా. దేవుని దృష్టిలో నీ లెక్క తేడా వచ్చిందన్నది గుర్తించుకోవట్లా. ఏం చేస్తున్నావు తెలుసా? బంధువులని అనుసరిస్తున్నావు, లోక మర్యాదలను అనుసరిస్తున్నావు. నువ్వెవరిని అనుసరిస్తున్నావు అంటే లోకములో నువ్వెవరిని అనుసరిస్తున్నావో తెలుసా? లోక మర్యాదలను అనుసరిస్తున్నావు. అంతేకాదు, నువ్వు అనుసరించేది ఎవరినో తెలుసా? క్రైస్తవుడివే. దేవుని మందిరంలో నీకు సభ్యత్వం ఉంది. నీ పేరు యోహాను, నీ పేరు సీమోను. ఏం పేర్లు? బైబిల్లో ఉన్న భక్తుల పేర్లే మీ. కాదంట్లా. కానీ దేవుడు అంటున్నాడు, వీరు అన్ని జనులయ్యా. ఏమంటాడు? వీరు అన్ని జనులయ్యా. వీరు నన్ను వెంబడించరయ్యా, వీరు నన్ను అనుసరించరయ్యా. మరి ఎవరిని అనుసరిస్తారయ్యా అంటే సినీ యాక్టర్లను అనుసరిస్తారయ్యా, రాజకీయ నాయకుల్ని అనుసరిస్తారయ్యా. వీళ్ళు ఎవరిని అనుసరిస్తారయ్యా అంటే బాబు వీళ్ళు లోక మర్యాదని అనుసరిస్తారు, అన్యజనుల్ని అనుసరిస్తారు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారో తెలుసా? కనానీయులను అనుసరించారు. కనానీయుల యొక్క పద్ధతులను నేర్చుకున్నారు. కనానీయుల యొక్క ఆరాధన నేర్చుకున్నారు. జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించవలసిన వారు వీరేం చేస్తున్నారో తెలుసా? అన్యజనులు వలె విగ్రహాలకు బలి అర్పిస్తున్నారు. దేనికి? విగ్రహాలకు బలి అర్పిస్తున్నారు. సూర్య చంద్ర నక్షత్రాలకు నమస్కారాలు చేస్తున్నారు. దినాలు వారాలు పాటించేవారుగా ఉన్నారు. దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా? ఎవరిని అనుసరిస్తున్నారు వీరు?
అన్యజనుల్ని. ఎవరినే? దేవుడు లేనటువంటి అన్యజనుల్ని అనుసరిస్తున్నారు. ప్రార్థన చేస్తున్నా, అయ్యా ప్రార్థనకు వచ్చిన దానివి, నీవు నిత్యము ఆరాధనలో పాల్పంపులు పొందేదానివి, పెళ్ళి వచ్చేసరికి ముహూర్తాలు ఎందుకు? పెళ్ళి వచ్చేసరికి మంచి రోజు చెప్పండి అని ఎందుకు? మంచి రోజు అని ఎందుకు అడుగుతున్నావు? అంటే నువ్వెవరిని అనుసరిస్తున్నావు? అన్యజనుల్ని. ఎవరినే? ఫలానా టైం. కొంతమంది చెప్తూ ఉంటారు నాకు, అయ్యా 9 గంటలకల్లా మనం పునాది వేయాలి. నేను కావాలని రాను, చెప్తున్నానుగా, నేను కావాలనే ముహూర్తాలు తప్పిత్తంలో మొదటి వాడిని నేను. ఆమె చెప్పండి. నువ్వు 10 చెప్తే 9 చెప్తే నేను 10 గంటలకు వస్తా. అవసరం అయితే ప్రార్థన చేయించుకో, లేకపోతే నీ పని నువ్వు చేసుకో. నేనేం ఫీల్ అవునా? వీరు నాతో ప్రార్థన చేయించుకొని ఏం చేయాలి, పునాది వేయాలన్నది నాకేమీ లేదు. నువ్వు ఇల్లు కట్టుకోపోతే నాకే? నువ్వు దేవుణ్ణి అనుసరించేవాడు అనుకో, ప్రభువా వీరి ఇల్లు కట్టబడాలి, ఆత్మతో నింపబడాలి, వీళ్ళ కుటుంబం ఎలా ఉండాలి అంటే శాంతికి నిలయంగా ఉండాలి, సంతోషానికి నిలయంగా ఉండాలి, సమృద్ధికి నిలయంగా ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తా. నువ్వు ముహూర్తాలు పెట్టుకుని నేను వెళ్ళిపోయినాక నవధాన్యాలు ఇవన్నీ వేసేవనుకో, ప్రభు చూస్తున్నాడు. నా మనసు కూడా అక్కడ ప్రార్థన చేయనీయడు. ఒరే బాబు వీళ్ళ ఏర్పాట్లు వేరే ఉన్నాయి. ఏం చెప్తాడు? వీళ్ళ ఏర్పాట్లు వేరేగా ఉన్నాయి, వీళ్ళు నామకార్థంగా చేస్తున్నారు ఈ ప్రార్థన. వీళ్ళు నన్ను అనుసరించట్లా, అన్యజనులను అనుసరిస్తున్నారు, అన్య పద్ధతుల్ని అనుసరిస్తున్నారు, అన్యుల ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఎవరో తెలుసా? అన్యులే. ఎవరితో అంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలతో, గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడిన వారితో, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వారి మధ్యన ఉండి నడిపించి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశంలో స్థిరపరిచిన ప్రజలతో అంటున్నాడు. ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? వీరన్యజనులు. ఆ మాట చదివినప్పుడు నా గుండెలు బద్దలైపోయినాయండి, నా గుండెలు బద్దలైపోయినాయండి. దేవుని పిల్లల్ని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వీరు అన్యజనులు. ఎవరంట? ఎందుకు అంటే, అబ్బాయి వీళ్ళు నన్ను అనుసరించట్లా. ఏం చేయట్లా? చెప్పండి. ఈ పిల్లల్ని కూర్చోబెట్టింది అమ్మ కూతంతా, కిరణం కూర్చోబెట్టాను, గట్టిగా పట్టుకో. హల్లెలూయా. దేవుడు అంటాడు వీరు నన్ను అనుసరించట్లా. ఎవరిని అనుసరిస్తున్నారు? లోక మర్యాదను. దీన్ని అన్యజనులను, బంధుమిత్రాదులను, స్నేహితులను, లోక సంబంధులను అనుసరిస్తున్నారు. ఎవరిని అనుసరిస్తున్నారు? చెప్పండి. లోక సంబంధులను అనుసరించేవారుగా ఉన్నారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వీరు అన్యజనులు. ఏమంటున్నాడండి? అన్యజనులు. నిజంగా దేవుని వెంబడించేటప్పుడు ఏం చేసేటప్పుడు చెప్పండి? మీరు నన్ను వెంబడించండి అన్నాడు శిష్యుల్ని. అన్నాడా? పేతురు, యోహాను వాళ్ళని పిలిచినప్పుడు మీరు నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను. ఆయన వెంబడించేవారు, ఆయనకి శిష్యులుగా ఉండాలని అనుకున్నవారు ఏం చేయాలో తెలుసా? సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఆమేన్. లోకాన్ని విడిచిపెట్టాలి, లోక మర్యాదలను విడిచిపెట్టాలి, లోక పద్ధతులను విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెట్టావా? మిమ్మల్ని తిట్టలేక నువ్వుతో ప్రార్థన చేస్తా. కొన్ని విషయాల్లో ఏం చేస్తా? తిట్టలేక. ఇప్పుడు బలిపీఠ మీద ఉన్నానుగా, వాస్తవం చెప్పేయాలి. రాని నవ్వు తెచ్చిపెట్టుకుని, ఎందుకండి పొళ్ళి గలితం అలవాటుగా నా నవ్వు నాకు వ్యసనంగా మారిపోయింది. పొళ్ళి గిలిచుకుని ఉంటాం. అరే అన్యజనుల్లాగా ఓ దైవజండి, అయ్యా పెళ్లి కూతురుని చేస్తున్నా. పెళ్లి కూతురు ఎప్పుడు చేస్తారు? మూడో రోజున చేస్తారు, 4వ రోజున చేస్తారు. అమ్మా పసుపు దంచుతున్నారంట, ప్రార్థన చేయాలంట. ఏం చేయాలి? ఆషాఢం అంట, అమ్మగారు ఇంటికి పంపిస్తున్నారంట. ఏం చేస్తున్నారు? వీళ్ళని కొట్టాలా తిట్టాలా నాకేమో అర్థం కావట్లా. ఆషాఢం ఎవరికి ఆషాఢం?
మాట్లాడరా? అన్యుడికే. నీకు ఆషాఢం ఏంటి? నీకు ఆషాఢం ఏంటి? మీకు లేదా? మీరు చేసుకున్నప్పుడు వెళ్ళలేదా అంటారు మీరు. నేను వెళ్ళా నాకు ఆషాఢం లేదు, ఏమీ లేదు. పిల్లగానే దాకా అమ్మగారిని పంపిలా. మళ్ళీ నేను చేసుకున్న తర్వాత ఆమెను చెప్పండి. డెలివరీకి పంపించా. ఆమెను చెప్పండి. వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఏ చెప్పారు, అయ్యా ఇటు చేయాలి అటు చేయాలి, మీరు చేసుకోండి, మాకు మాత్రం అవసరంలా, మాకు దేవుడు ఉన్నాడు. ఎవరన్నారు? దేవుడు ఉన్నాడు. నేను సేవకు వచ్చినప్పుడు కాదు, నేను సేవకుడు అయినాక చెప్పట్లా ఇవి మాటలో. నేను సేవకుడిని కాకముందలే నేను సత్యమైన మార్గాన్ని ఎన్నుకున్నాను. ఆమేన్ చెప్పండి. మన క్రైస్తవులకి ఆషాఢం ఏంటి చెప్పండి? ఆషాఢం ఎందుకు పెట్టారు తెలుసా అసలు మీకు? పనిపాట్ల రోజుల్లో అందరూ పెళ్ళాలను చేసుకుని ఏం చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుని భార్యలతో అత్తగారి ఇళ్ళ దగ్గర ఉంటుంటే మోతుబుర్ర రైతులు ఏం చేయాలరా అని ఆలోచన చేసి, వీళ్ళు పనికి రావాలంటే ఏం చేయాలి అంటే ఆలోచన చేసి ఆషాఢం అనేదాన్ని తగిలిచ్చారు. ఏం తగిలిచ్చారు? ఆషాఢం అనేదాన్ని తగిలిచ్చారు. ఎందుకంటే అరే అల్లుడు ఆషాఢ మాసంలో అత్తమొహం చూడకూడదు, చూస్తే కీడు జరుగుతుంది అని చెప్పారు. ఎందుకు చెప్పారు తెలుసా? వీళ్ళ పనులు ఆగిపోతున్నాయి, వ్యవసాయ పనులు ఆగిపోతున్నాయి అని ఆనాటి పెద్దలు ఆలోచన చేసి ఏం చేశారో తెలుసా? ఈ పనిపాట్ల రోజుల్లో ఈడు పెళ్ళంతో సంతోషిస్తూ ఉంటే మన చేలు పని ఊడి చేసేది అవడరా అని వాళ్ళు తీసుకొచ్చి ఆషాఢాన్ని యాడ్ చేశారు. నువ్వేం చేస్తున్నా? నువ్వు క్రైస్తవుడే. ఎవరో క్రైస్తవుడు. అయ్యగారు అమ్మాయిని తీసుకొచ్చాను. అయ్యగారు అబ్బాయి అమ్మగారింటికి అత్తగారింటికి వెళ్తున్నారండి, ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయమంటావు బాబా? ఏమని ప్రార్థన చేయని చెప్పు. మీ గోల పడలేక చేతమే తప్ప ఏమని ప్రార్థన చేయను. ఆల్రెడీ మేము పెళ్ళిళ్ళు ప్రార్థన చేసాముగా. వీళ్ళు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి, వీరు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమం కలిగి ఉండాలి, అత్తింటి వారికి కన్న ఇంటి వారికి చక్కగా అనుకువగా నడుచుకోవాలని ప్రార్థన చేసాం. అప్పుడు చేసామా లేదా? మాట్లాడరా? మీకు గుర్తుంటేగా, మీకు గుర్తుంటేగా. మీ తొందరలో మీరు ఉంటారు. ఎప్పుడు ముగిస్తాడా ఇక వెళ్ళిపోదాం అన్న ఆలోచనలో మీరు ఉంటారు. చేసే ప్రార్థన గుర్తుండదు. కానీ అప్పుడు చేసేటప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ కుటుంబాలు అంతకంతకు తరతరాలకు బహు శోభాతిశయంగా మీరు ఉండాలని ప్రార్థన చేద్దాం. అప్పుడే ఆ ప్రార్థన. మరి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎందురో బాబు నువ్వు చేసుకోవా చెప్పండి. మరి మీరేం చేస్తారు? నేను చేస్తా ఉంటే మాట్లాడరావు. ఎవరిని అనుసరిస్తున్నారు? ప్రభువుకి కడుపు మండిపోతుంది. విచారణ చేతాకు వచ్చారంట పెద్దలు. అయ్యా యెహెజ్కేలు నరపుత్రుడా, ఇదిగో వీరు హృదయంలో విగ్రహాలు పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు? విగ్రహాలు పెట్టుకున్నారు. వీరే అన్యజనులు. వీళ్ళు అన్యజనులు అయిన అన్యజనులు అవటం మూలంగా నన్ను అనుసరించరు. ఏం చేయరట చెప్పండి? నన్ను అనుసరించరు. అందుకే నేనేమయ్యాను తెలుసా? వీళ్ళ కుటుంబాలకి నేనేమయ్యానో తెలుసా? వీరి వ్యక్తిగత జీవితాలకి నేనేమయ్యానయ్యా అంటే యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. ఆ మనుషులకు నేను విరోధునై ఏమయ్యాడట? ఏ మనుషులకి? దేవుని అనుసరించని అన్యజనులకి. ఏ మనుషులకి అంటే హృదయంలో విగ్రహాలు నిలుపుకున్న వారికి నేనేమయ్యానో తెలుసా? విరోధినయ్యాను. ఏమయ్యాడు చెప్పండి? దేవుడు నీ కుటుంబానికి నీకు విరోధి అయితే నిన్ను కాపాడేది ఎవరో? అమ్మా, దేవుడే నీకు విరోధిగా నిలబడ్డాడు. అసలు నిన్ను రక్షించగలిగిన వాడు ఎవడో?
దేవుని చేతిలో నుంచి తప్పించగలిగిన వాడు ఎవడో? ఆయన ఎదిరించి గెలవగలిగిన వాడు ఎవరండి? ఎవరో చెప్పండి. దేవుడే విరోధి అయ్యాడట. ఏమయ్యాడు? నీ జీవితంలో ఎందుకు దేవుడు విరోధి అయ్యాడు తెలుసా? నీ కుటుంబంలో ప్రతికూలమైన పరిస్థితులు. అయ్యా, నిన్నటిదాకా నా దాంపత్య జీవితం సంతోషంగానే ఉంది, సమాధానంగానే ఉంది. ఎలా ఉంది? సమాధానంగానే ఉంది. అయ్యా, సడన్గా ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. ఎందుకు వచ్చింది? పెద్ద తుఫాన్ వచ్చింది. అయ్యా, భార్య భర్తల మధ్య అసలు కలవట్లా. భార్య భర్తల మధ్యన ఎడబాటు వచ్చేసింది. మేము కలిసి ఉండటానికి కూడా మేము ఇష్టపట్ల. ఎందుకు ఇష్టపట్ల? నీ హృదయంలో ఉన్న విగ్రహం నిన్నేం చేసిందో తెలుసా? దేవునికి విరోధి చేసింది. నీ హృదయంలో నిలుపుకున్న విగ్రహాలు ఏంటయ్యా? విగ్రహాలు అంటే నీ బంగారమే నీకు విగ్రహం. ఒక ఆమె ఉంటుందండి, డబ్బు అంటే పెంట తింటుందండి. ఏం తింటుంది? పెంట తింటుంది. ఆ డబ్బు కోసం ఏం చేస్తుందో తెలుసా? ఏ పనిలైనా చేస్తుంది. మరి నువ్వు క్రైస్తవుడివేనా? క్రైస్తవురాలువేనా? మాట్లాడరే. ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను మీకు విరోధినయ్యాను. ఏమయ్యాను? విరోధినయ్యాను. ఎందుకు? దేవుని స్థానంలో భర్తను పెట్టుకుని, దేవుని స్థానంలో పిల్లలను పెట్టుకుని, దేవుని స్థానంలో ఉద్యోగాన్ని పెట్టుకుని, దేవుని స్థానంలో వ్యాపారాన్ని పెట్టుకుని నువ్వు వర్ధిల్తావా? చెప్పు. క్రైస్తవ కుటుంబాలు ఎందుకు ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? ఎందుకు అనారోగ్యాలు? ఎందుకు భయంకరమైన తుఫాన్లు? ఎందుకో? దేవుణ్ణి అనుసరించకుండా లోకాన్ని అనుసరించడం వల్ల, విగ్రహాలు నీ హృదయంలో నిలుపుకోవటం వలన దేవుడు ఏమయ్యాడో తెలుసా? విరోధి అయ్యాడట. ఏమయ్యాడు? విరోధి అయ్యాడు. దేవుని ఎదిరించే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఆయన బాహువును ఎదిరించగలిగిన వారు ఎవరున్నారండి? ఎవరున్నారండి? ఆయన ఎదిరించి గెలవగలిగిన వారు ఎవరున్నారు? ఒక్క ధ్వని పుట్టిస్తే నీ సైన్యం అక్కడికక్కడి గుండాకి చచ్చిపోతుంది. ఏమైపోతారు? ఆషూరు రాజు యెరూషలేము మీదకి దండెత్తి వచ్చాడు. హిజ్కియా రాజు పరిపాలనలో హిజ్కియా ఏం చేశాడో తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళి ఆషూరు రాసి ఇచ్చినటువంటి పత్రికను దేవుని మందిర బలిపీఠం దగ్గర పరిచి, ప్రభువా, యుద్ధం చేయటానికి నాకు శక్తి చాలదు. ఏం చాలదా? యుద్ధం చేయటానికి శక్తి చాలదు, నీవే నాకు దిక్కు అని ప్రార్థన చేస్తే, ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశాడో తెలుసా? ఉరుములు పంపించాడట. ఏంటి? ఉరుములు పంపించాడట. ఆ ఉరుముల ధ్వనికి వారేం చేశారో తెలుసా? సైన్యం వస్తుందని వారి పొడుచుకుని చచ్చిపోయిన వారుగా ఉన్నారు. దేవుడు విరోధి అయితే నీ జీవితం సుఖ సంతోషాలతో ఎలా ఉంటుంది? దేవుని ఉద్దేశం నువ్వు బాధపడాలన్నది కాదు. దేవుని ఉద్దేశం నువ్వు నష్టపోవాలన్నది కాదు. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు సమృద్ధిగా ఉండాలి. ఆమేన్. నువ్వు సంతోషంగా ఉండాలి, కానీ దేవుణ్ణి అనుసరించేవాడుగా ఉండాలి. ఆమేన్. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? సంతోషాలు ఎక్కడ ఎదుక్కొని ఎవరినో అనుసరిస్తూ, దేవుడు మనకు విరోధి అయినప్పుడు, ఏమైనప్పుడు చెప్పండి? విరోధి అయినప్పుడు మన పరిస్థితులు మారిపోతాయి. నాకు ఇన్నిసార్లు బలహీనతలు వచ్చినాయి అంటే దేవుడు విరోధి అయ్యాడు నాకు సరిచేయటానికి. ఎందుకు? లోబడనలే ఉన్నాయి. తత్వం నాలో ఉంది. ఇంకా ఇంకా ఎక్కడో స్వయం ప్రదర్శిస్తున్నా. నేను అనేది ఇంకా చావలా. అందుకే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక ముళ్ళు పెడతాడు. ఏం పెడతాడు? సత్తానికి రాదు, అది చావు దగ్గరికి తీసుకెళ్తుంది. ఎక్కడికి? చావు నువ్వు. ఆమేన్. చావు నువ్వు. నీకు వచ్చిన జబ్బు నువ్వు సత్తానికి రాలా, నువ్వు మారు మనసు పొందడానికి వచ్చింది. ఆమేన్ చెప్పా. నీకు వచ్చిన తుఫాను నీ జీవితంలో నష్టాన్ని కలగ చేయడానికి రాలా. యోనా వెళ్తుండగా తుఫాను వచ్చింది, సముద్రంలో పడేశారు. ఎక్కడ?
మత్స్యం వచ్చి మింగింది. 3 రోజులు నాసులో చేప కడుపులో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? అయ్యా, నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా, నీ సన్నిధిలో నిలుచుటకు నేను పాత్రుడను కానయ్యా, పాతాళంలో ఉన్నాను ప్రభువా, క్షమించు ప్రభువా అన్నాడు. మారు మనసు వచ్చింది. ఏమొచ్చింది? మారు మనసు వచ్చింది. అమ్మాయి చేప అక్కడ కక్కి ఏమన్నాడు? నినివే వెళ్ళన్నాడుగా, నినివే ఒడ్డున కక్కి అన్నాడు. ఎక్కడ? నినివే పట్టణం ఒడ్డున కక్కే అన్నాడు. చేప వెళ్ళి ఆయన చూసేసింది, బయటకు వచ్చాడు. అమ్మో, పాతాళంలో నుంచి ఎక్కడికే ఆయన అనుకున్నాడు, పాతాళంలోకి వెళ్ళిపోయాను, నాకిక భూమి మీద నౌకలు చెల్లిని అనుకున్నాడు. కానీ దేవుడు మారు మనసు రాగానే పాతాళంలో నుంచి, చేప గర్భంలో నుంచి బయటికి తీసుకొచ్చి నినివే పట్టణానికి పంపించాడు. మళ్ళీ ఆమె ఆయనకు మారు మనసు వచ్చిందా రాలేదా? నీకు వచ్చిన బలహీనత ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చింది? నువ్వు సత్తాకి రాలా. ఆమెను చెప్పు. నువ్వు సావో, నువ్వు సజీవురాలుగా సాక్షిగా ఉంటావు, నువ్వు సజీవుడిగా సాక్షిగా ఉంటావు. ఎందుకో తెలుసా? పరిపూర్ణత నీలోనికి అనుగ్రహించబడటానికి దేవుడు శ్రమ పెట్టాడు. నీ భర్త మూలంగా పెట్టాడు, నీ భార్య మూలంగా పెట్టాడు, నీ స్నేహితుల మూలంగా పెట్టాడు, నీ అధికారుల మూలంగా పెట్టాడు. వెళ్తుంటే యాక్సిడెంట్ అయిపోయిందో, లేకపోతే నీ జీవితంలో హార్ట్ అటాక్ వచ్చిందో. ఎందుకు వచ్చిందో తెలుసా? నిన్ను సరి చేయటానికి. ఆమెన్ చెప్పా, సరి చేయటానికే ఒప్పిస్తాడు దేవుడు. ఆమెన్. నా లోపం నాకేంటో తెలిసింది, ఒప్పుకున్నా. ప్రభువా నన్ను క్షమించిన. ఏమని చెప్పాలి? క్షమించిన. ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ప్రభు లేకుండా మన జీవితంలో ఏదీ లేదు నాయనా. ఒక్క క్షణం కూడా జరగదు. ప్రభు ఉన్నప్పుడే సమృద్ధి, ప్రభు ఉన్నప్పుడే ఆరోగ్యం, ప్రభు ఉన్నప్పుడే సంతోషం, ప్రభు ఉన్నప్పుడే కాపుదల, ప్రభు ఉన్నప్పుడే భద్రత. ఆయనతో నీవు ఎంత సత్సంబంధం కలిగి ఉంటావో అంతగా సమృద్ధి కలిగి నువ్వు ఉంటావు. ఆయన్ని నీకు దూరం చేసుకొని మనుషులను అనుసరించేవనుకో ఏమవుతుంది? అవ్వ ఏం చేసిందో తెలుసా? సాతాను మాటలండి. ఎవరు మాటలా? చెల్లమ్మ ఇటేనండి, నా ఇంక చూడండి. తల ఏంటి సిగ్గుపడి తల దించుకుంటున్నారా? మీరు సిగ్గుపడవలసిన విషయాలు ఇక్కడ ఏం లేవు. తల పైకెత్తుకోండి ధైర్యంగా. ఎట్లాగా? ధైర్యంగా నా ఇంక చూద్దాం ఉండండి. అవ్వ ఏం చేసిందో తెలుసా? సాతానుతో సహవాసం చేసి. ఎవరితో సహవాసం చేయాలి చెప్పండి? దేవునితో సహవాసం చేయాలి, దేవుని అనుసరించాలి, దేవుని వెంబడించేదిగా ఉండాలి. కానీ అవ్వ ఏం చేసిందో తెలుసా? సాతాన్ని అనుసరించింది. ఎవరినే? దేవుడు విరోధయ్యాడు. ఏమయ్యాడు చెప్పండి? దేవుడు విరోధయ్యాడు. విరోధి ఏం చేశాడు తెలుసా? ఆ సాయంత్రం వచ్చాడు. ఆదామా అని పిలుస్తున్నాడు. ఏం పిలుతున్నాడు? ఇప్పుడు నిన్ను కూడా పిలుతున్నాడు. ఏమని? దేవమణి, ఓయ్ దేవమణి ఎక్కడున్నావు అని దేవుడు పిలుస్తున్నాడు. ఏం చెప్పాలి? చిత్తం ప్రభువా. ఏమనాలి? నువ్వు దేవునితో సహవాసం చేస్తే, దేవుని అనుసరిస్తే, దేవుని మాట ప్రకారం నువ్వు నడిస్తే ఎలా ఉంటావో తెలుసా? దేవుని ఎదుట ధైర్యంగా రాగలుగుతావు. ఏం చేయగలుగుతావు? ధైర్యంగా రాగలుగుతావు. కానీ అపవాది మాట విన్నావుగా. ఎవరి మాట? మహిమను కోల్పోయావుగా, దిగంబరి అయిపోయావుగా, నీ స్వచిత్తాన్ని మళ్ళీ నెరవేర్చావుగా. ఏం చేసావు? అంజూరపు ఏడలో అంజూరపు ఆకులతో కచ్చడములు చేసుకుందంట. అంజూరపు ఆకులతో ఆదాము ఏం చేశాడో తెలుసా? కచ్చడములు చేసుకుని మొల చుట్టూ కట్టుకున్నారు. ఏం కట్టుకున్నారు? మొల చుట్టూరు కట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి వస్త్రాలు ఏంటి చెప్పండి? అంజూరపు ఆకులు. ఏంటి? అంజూరపు ఆకులు కట్టుకుని దేవుడు పిలుస్తూ ఉంటే పొదల చాటున ఉన్నారు. ఆదామా నా ప్రియకుమారుడా ఎక్కడున్నావు అని పిలుస్తున్నాడు దేవుడు. ఆదామేమో సమాధానం చెప్తున్నాడో తెలుసా? అయ్యా
అయ్యా, నేను తినొద్దన్న పండు నేను తిన్నాను, ఇదిగో నేను దిగంబరినైపోయాను, నీ ఎదుటకు రావటానికి నాకు ధైర్యం చాలు. నేను తిన్నానయ్యా అని చెప్తూ అయితే బాగుండేది. నేను దిగంబరిగా ఉన్నానయ్యా, నీ ఎదుటికి రాలేకపోతున్నాను. ఏ తినొద్దన్న పండు నువ్వు తినవా అన్నాడు. ఏం చెప్పాలి మనం? తిన్నాను అని చెప్పాలి. తిన్నాను అని చెప్తే దేవుడు ఏం చేసాడు? ఏం చెప్పాడు తెలుసా? నువ్వు నాకు ఇచ్చేవే భార్య, నువ్వు నాకు ఇచ్చేవే సాటి అయిన సహాయకురాలే, ఇదిగో అవ్వ తెచ్చిపెట్టింది నేను తిన్నా. నేనే ఆ స్థానంలో ఉంటే ఏమని అడుగుతుంది తెలుసా? ఏరా మీ ఆవిడ తెస్తే గుబ్బలాడించుకుంటూ తినేయటమేనా? ఇది ఎక్కడి నుంచి తెచ్చింది, ఎవరిచ్చారు అన్నది నీకు ఉండాలిగా ఇంకిత జ్ఞానం అని అడిగే ఉండే నేను. కానీ ప్రభు అడగల. అట్లాగా అడిగాడా? అడగలా. ఏమన్నాడు తెలుసా? దేవుని మీద నిందేశాడు. సాటి అయిన సహాయకురాలు ఇస్తే ఏమంటాడో తెలుసా? నువ్వు ఇచ్చిన అవ్వే ఏమంటుంది చెప్పండి. ఈ అవ్వే లేకపోతే నేను పాపమే చేయను, ఈ అమ్మాయి లేకపోతే నేను ప్రేమలో పడను, ఈ అబ్బాయి లేకపోతే నేను ప్రేమలో పడను. నిన్ను పడమని చెప్పాడు దేవుడు. చెప్పు అమ్మా, నిన్ను పడమని చెప్పాడా? సాటి అయిన సహాయకురాలుగా నిలబడాలి. ఏం చేయాలి? ఇప్పుడు భర్తని సంప్రదించలా, దేవుని సంప్రదించలా, సైతాన్ మాట తినేసింది. ఇది సైతాన్ అయిపోయింది. మరి ఈ సైతాన్ అయిపోయిన తర్వాత సైతాన్ తీసుకొచ్చి ఏమవుతుంది? కాయలేస్తుంది, తినుయ్యా. ఈ సైతాన్ మాట నువ్వు వినేసావు. ఏం వినేసావు? మీ కొంతమంది సైతాన్లు ఉంటారు. ఈ సైతాన్లు ఎలాంటి వాళ్ళు తెలుసా? ప్రార్థన ఎగ్గొట్టేస్తారు. ఏ సైతాన్లు వీళ్ళు? ప్రార్థన ఎగ్గొట్టేస్తారు. దేవునితో సహవాసం చేసేవాడిని ఏం చేస్తారు తెలుసా? దేవుని సహవాసాన్ని తెంచేస్తారు. రే పిల్లోడిని ఎత్తుకోరా, ఎక్కడ రోజు ప్రార్థన అంటావు, పిల్లోడిని ఎత్తుకో. ఆడేమో ప్రార్థనకు వద్దాం అనుకుంటాడు, ఆడాశ అంతే అండి. దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునితో సహవాసం చేయాలి. ఈ సైతాను ఆలోచన ఏంటి? వీడు పదాక ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పదాక ప్రార్థన నేను ఎత్తుకోవాలా? ఎత్తుక. ఇప్పుడు నువ్వు ఎవరివి అమ్మా? మర్యాదగా ఒప్పుకోండి. సైతాన్లే. ప్రార్థన చెడగొడుతున్నావు అంటే సైతాన్వే నువ్వు. తమ్ముడా నువ్వైనంతే. చుట్టాలు వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, ఇదిగో కూర తెచ్చాను, లేకపోతే ఇది చేయి అది చేయి అని ప్రార్థన సమయంలో నువ్వు ఎగ్గొట్టెత్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసు? నువ్వు సైతాన్వే. ఎవరవే? దేవుని సహవాసాన్ని చెడగొట్టే ప్రతి వాడు ఎవడో తెలుసా? సైతానే. అమ్మేం చెప్పండి. వీళ్ళు ఏం చేశారు? దేవుని మాట వినకుండా దేవునికి విరోధమైన పనులు చేశారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళని ఏదేను తోటలో నుంచి పంపించేశాడు. వారి జీవితాల్లో కష్టాలు మొదలైనవి. ఏం మొదలైనవి? చెమట వచ్చటం మొదలైంది. శాపగ్రస్తమైన అనుభవాలు చూశారు, హత్యలు చూశారు. దేవుని సహవాసం ఎప్పుడైతే దూరమైందో, దేవుని మహిమను ఎప్పుడైతే వారు పోగొట్టుకున్నారో, దేవుని సన్నిధిని ఎప్పుడైతే పోగొట్టుకున్నారో, వారి జీవితాలు ఎలా మారిపోతాయో తెలుసా? ఎలా మారిపోతాయి? వారు విశ్వాసఘాతకులుగా మారిపోతారు. ఎలా మారిపోతారు? విశ్వాసఘాతకులుగా మారిపోతారు. విశ్వాసఘాతకులుగా మారిపోయినప్పుడు నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా? ఆర్థికంగా బాధపడతావు, సమృద్ధి ఉండదు. ఏముండదు చెప్పండి. నేను చూపిస్తున్నానని అనుకోమాకండి. ఇవన్నీ లేఖనాల్లోనే చూపిస్తా. ఒక్క మాట కూడా నా సొంత మాట నేను మీకు చెప్పను. ఆమేన్. లేఖనాల్లోనే చూపిస్తా. అవలా వాక్యం ఇప్పుడే ప్రారంభమైంది. ఆమేన్. ఎందుకంటే నేను వారానికి ఒకరోజే వస్తున్నానుగా. దేవుడు చెప్పిన ప్రతిష్టలన్నీ మీకు చెప్పాలొద్దా? మాట్లాడండి. సంతోషం చేతులతో ఒకసారి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. ఆయన మరి వారం అంతా నాకు నేర్పించేది మీకు నేర్పించాలా వద్దా? నీలిమా చెప్పు బాబు, తొందరగా ముగిచి తలకాయ నొప్పిపోతుంది అన్నట్టు పెట్టి మొహం. ఒకసారి చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చేయలేద్దామా? హల్లెలూయా.
దేవుని నుండి మనం ఎప్పుడైతే సహవాసాన్ని నుండి దూరం అవుతామో, ఆయన వెంబడించకుండా సాతాన్ని వెంబడిస్తామో, ఆయన మనకి విరోధి అవుతాడు. విరోధి అయినప్పుడు ఏం జరిగిందో తెలుసా? వాళ్ళ జీవితంలో ఉన్న సమృద్ధి కోల్పోయారు. ఏం కోల్పోయారు చెప్పండి? నీ జీవితంలో కూడా సమృద్ధి కోల్పోతున్నావు అంటే తమ్ముడా, ఎక్కడో దేవుణ్ణి అనుసరించకుండా లోకాన్ని అనుసరిస్తున్నావు, ఎక్కడో సాతాన్ని అనుసరిస్తున్నావు. నీ జీవితంలో ఒకప్పుడున్న సమృద్ధి ఈ రోజున లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో ఎక్కడో సాతాన్ని నువ్వు అనుసరిస్తున్నావు. నేను తమ్ముడితో అదే చెప్పా. 100 రూపాయలు ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నా, 40 రూపాయలు ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నా, ఇప్పుడు లక్షలు వచ్చినా సంతోషంగా ఉండలేకపోతున్నా. కారణం ఏంటో తెలుసా? దేవుని సహవాసానికి దూరమైన అనుభవాలు. నేను ఎలా దూరం అయ్యాను? సేవలోనే ఉన్నా. ఎక్కడున్నా? సేవలోనే ఉన్నా. ప్రతి ఆరాధనలో పాల్గొంటున్నా. దైవశాఖుడు ఎక్కడ రమ్మంటే అక్కడికి పరిగెడుతున్నా. ప్రతి ఆరాధనలో నేనే ఉంటున్నారు కదా, మరి నేనెక్కడ దూరం అయ్యానా అని నేను ఆలోచన చేస్తే దేవునితో ఉన్న వ్యక్తిగత సంబంధం తగ్గింది. ఎవరితో? దేవునితో ఉన్న వ్యక్తిగత సంబంధం తగ్గింది. అక్కడ ప్రార్థన ఉందంటే అక్కడికి పరిగెడుతున్నా, ఇక్కడ ప్రార్థన ఉందంటే ఇక్కడికి పరిగెడుతున్నా. అన్నీ చేస్తున్నాను కానీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అలసిపోయానని పడుకుంటున్నా. ఏం చేస్తున్నా చెప్పండి? వచ్చేసరికి 12 అవుతుంది, వాగ్దానం చేసి పెట్టేసరికి 2 అవుతుంది. ఆరోగ్యం బాగోలేదుగా. ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఆరోగ్యం బాగోలేదుగా, పడుకో, ఇక రెస్ట్ తీసుకో. వ్యక్తిగత సంబంధం తగ్గింది. ఏంటి ప్రభువా నా పరిస్థితి? నా పరిస్థితి ఏంటి? నేను రాత్రి ఆలోచన చేసుకున్నా. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నేను ఆలోచన చేసా. తమ్ముడితో కూడా చెప్పా, ఒప్పుకున్నా. నేను కారులో సతీష్తో చెప్పా. సతీష్ 100 రూపాయలు వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉన్నా. ఎలా ఉన్నా? 100 రూపాయలు వస్తే, 150 రూపాయలు వస్తే 150 రూపాయలు పెట్రోల్ కొట్టించి 40 రూపాయలు కానుక వచ్చినప్పుడు సంతోషంగా ఉన్నా. ఎలా ఉన్నా? లేదు అన్న పాట లేదు నా నోట. అప్పుడు చాలా సంతోషంగా ఉన్నానండి. సభలు పెట్టేవాడిని. 2010 వరకు ప్రతి సంవత్సరం సభ పెట్టేవాడిని. 3 రోజులు 2 రోజులు సభలు పెట్టేవాడిని. ఒకరోజు కాదు, మళ్ళీ ఇప్పుడు ఒకరోజు కూడా సభ పెట్టలేకపోతున్నా. ఒక్కరోజు కూడా సభ పెట్టలేకపోతున్నా. ఏంటి ఈ పరిస్థితి? ఆలోచన చేశా. ప్రభు మాట్లాడాడు, నీకు అందరితో సహవాసం ఉంది కానీ నాతో ఉందా? నాతో ఉన్న మొదటి ఉన్న ప్రేమ ఏ ప్రేమ చెప్పండి? ఎపిసి సంఘంతో ప్రభు చెప్తాడు, నీ క్రియలు నేను ఎరుగుతున్నా, నువ్వన్నీ చేస్తావు కానీ నీలో మొదటి ప్రేమ లేదా? నాకేం కావాలి తెలుసా? మొదటి ప్రేమ. ఏంటి? మొదటి ప్రేమ. ప్రభా తప్పైపోయింది. నేను ఈ 50 దినాల ఉపవాస కూడికలు మొదలెట్టిన తర్వాత రాత్రులు ఎంతైనా టైం ఇంటికి వెళ్ళేసరికి 11 అవుతుంది, లేకపోతే 12 అవుతుంది. అమ్మగారిని పిల్లని మోకరింప చేసి కుటుంబంగా ప్రార్థన చేసుకుని, కుటుంబ ప్రార్థన అయ్యేసరికి 1:30 అవుతుంది. మీరు పడుకోండి అమ్మా అని వాళ్ళని గదిలో పెట్టి వేరే గదిలోకి వెళ్ళి పడుకొని చేతులెత్తి మోకరించి, ప్రభువా చిన్నపిల్లోళ్ళలాగా, ఎట్లాగా చిన్నపిల్లోళ్ళలాగా దేవుని కౌగిల్లో ఒదుగుపోవాలని చిన్నపిల్లోళ్ళలాగా చేతులెత్తి పెద్ద పెద్ద కేకలు వేస్తూ, ఎట్లాగా సణుగుతో ప్రార్థన చేయట్లా. ఎవరో కొడితే ఎంత ఏడుస్తానో, ఎవరో నిందేస్తే ఎంత ఏడుస్తానో అంతగా కుమిలిపోతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఎందుకో తెలుసా? నా పరిస్థితి నాకు తెలిసింది. ఈ తుఫాన్లన్నిటికీ కారణం ఏంటి? ఈ యొక్క ఆర్థిక సమస్యలకు కారణం ఏంటి? ఆలోచన చేశా. అంతా బాగానే ఉంది. సంఘం అంటే సంఘం సభ్యులందరూ మందిరం నిండారుగా మీరు కనపడుతున్నారు. నేను అనుకుంటున్నా బాగుంది, పరిచర్య బాగుంది, ఎక్కడికి వెళ్ళిన ప్రభు వాడుకుంటున్నాడు. నాతో మాట్లాడింది ఏంటో తెలుసా? నీకు నాతో సహవాసం లేదా?
చెప్తున్నాను ప్రియులారా, ఏదేను తోటలో ఉన్నంత వరకు వాళ్ళకి సమృద్ధి ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. కానీ ఏదేను తోట నుంచి బయటికి ఎప్పుడైతే వెళ్ళిపోయారో హత్యలు ప్రారంభమైనాయి, శ్రమ ప్రారంభమైంది, ప్రసవ వేదన ప్రారంభమైంది. ఏ వేదన? ప్రసవ వేదన. తినటానికి తిండి లేక సంచారం చేస్తూ వాళ్ళు సంపాదించుకోవటానికి తిరుగులాడినవారుగా ఉన్నారు. చెమటూర్చారు. ఏమూర్చారు? కారణం ఏంటి? దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నారు, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు. ఈ రోజున తమ్ముడు, నువ్వు కష్టపడుతున్నావు కానీ నువ్వు అనుభవించగలుగుతున్నావా? తమ్ముడు, నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు అనుభవించగలుగుతున్నావు, నీ కుటుంబం అనుభవించగలుగుతుందా? కారణం ఏంటో తెలుసా? దేవునితో సహవాసం లేదా. ఎవరితో లేదు? దేవునితో సహవాసం లేదా. ప్రభు అంటాడు బైబిల్లో, నీ కష్టార్జితం నువ్వు అనుభవించినట్టుగా నేను చేస్తాను. ఎప్పుడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. ఏం కలిగి ఉంటే? ఈరోజున నేను చెప్తాను సగర్వంగా, నీ జీవితంలో వచ్చే నష్టమైన, కష్టమైన, ప్రతికూలత అయినా ఎందుకు వచ్చింది అంటే దేవుని సహవాసానికి దూరం అవుతున్నావు. నీకు అందరితో సహవాసం ఉంది, వచ్చిన సభ్యులందరితో చక్కగా మాట్లాడతావు. ఎట్లా మాట్లాడతావు? సిస్టర్, తమ్ముడా అని చక్కగా మాట్లాడతావు, అన్ని పనులు చేస్తావు. కానీ దేవునితో వ్యక్తిగత సంబంధం లేదు. నేను మీకు దండం పెట్టి చెప్తున్నా, మీరు నేర్చుకోవాల్సింది దేవునితో సహవాసం. ఆమేన్. ఆయన్ని అనుసరించాలి. ఎవరిని అనుసరించాలి? ఆయన్ని అనుసరించాలి. ఆయన్ని అనుసరిస్తే నీ జీవితంలో క్షేమం ఉంటుంది. ఆయన్ని అనుసరిస్తే నీ జీవితంలో సమృద్ధి ఉంటుంది, నీ జీవితంలో సంతోషం ఉంటుంది. ఆయన ఎప్పుడైతే నువ్వు డైవర్ట్ చేస్తావో, ఆయనకి నువ్వు ఎప్పుడైతే దూరం అవుతావో, ఒక్కొక్కటిగా నీ జీవితంలో ప్రారంభం అవుతాయి. హింస. ఏంటి? హింస. కుటుంబంలో భర్త ఎందుకు హింసిస్తున్నాడు? దేవునికి దూరం అయ్యావు. భార్య ఎందుకు హింసిస్తుంది? సూటిపోటు మాట్లాడుతుంది, నిన్ను ఎందుకు లెక్క చేయట్లా? నీకు దేవునితో సహవాసం లేదు. ఏం లేదు? అన్యజనుడిగా ఉన్నావు. నువ్వు అన్యజనుడిగా ఉన్నావు. మీకు దండం పెట్టి చెప్తున్నా, కోల్పోయినవి చాలు. విశ్వాసఘాతకులైపోయారట ఇశ్రాయేలు. ఒక్క మాట చదవండి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన నా దృష్టికి పాపము చేసిందో దానికి నేను విరోధునై ప్రాణాధారమైన ఆహారము చేసి కరువు పంపించి ఆమేన్. ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? నరపుత్రుడా, ఓయ్ యెహెజ్కేలు, నా సేవకుడా, నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఏ దేశమైతే విశ్వాసఘాతకంగా, అంటే విశ్వాసఘాతకులని ఎవరినంటారు? విశ్వాసఘాతకులని ఎవరినంటారు? విశ్వాసఘాతకులని ఎవరంటారు? ఎవరినంటారు? ఎవరినంటారో తెలుసా? నమ్మక ద్రోహం చేసేవాళ్ళు. ఎవరిని? ఇప్పుడు భర్త ఉన్నాడే, భర్తను కాదని వేరొక పురుషుని ఆశ్రయించావనుకో, నువ్వేం చేస్తున్నావు? ద్రోహం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? ఎవరికి? నీ భర్తకి. దేవుని దృష్టిలో ఎలా ఉందో తెలుసా? విశ్వాసఘాతకురాలు. ఏంటండి? ఇప్పుడు మన భర్త ఎవరో? యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఎవరు భర్త? నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు. మన భర్త ఎవరయ్యా అంటే ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభు. ఆయన స్థానంలో ఇంకెవరినైనా పెడితే, అది వెండి కావచ్చు, బంగారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా ఆయన స్థానంలో వేరొకరిని పెడితే మనల్ని ఏమంటారో తెలుసా? విశ్వాసఘాతకులు. ఏ ఘాతకులు? అప్పుడు అన్నాడు, ఏ దేశమైతే విశ్వాసఘాతకంగా ఉంటుందో ఆ దేశంలో ఏమవుతుందో తెలుసా? అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ప్రాణాధారమైన
ఆహారము లేకుండా చేసి కరువు పంపిస్తాడట. ఏం పంపిస్తాడు తమ్ముడు? రాత్రి పగలు కష్టపడుతున్నావు, ఎందుకు? కరువు ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చింది అమ్మా చెల్లమ్మా? ఎందుకు ఈ కరువు? కరువు అంటే అర్థం ఏంటి? కరువు అంటే అర్థం ఏంటండి? ఉండవలసింది లేదు, ఆహారం ఉండాలి, ఆ స్థానంలో ఆహారం లేదు. నీళ్లు ఉండాలి, ఆ స్థానంలో నీళ్లు లేవు. సంతోషం ఉండాలి, ఆ స్థానంలో సంతోషం లేదు. ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్య స్థానంలో ఆరోగ్యం లేదు. ఏం లేదు? ఆరోగ్యం లేదు. నెమ్మది ఉండాలి, నెమ్మది ఉండవలసిన స్థానంలో నెమ్మది లేదు. ఇప్పుడు ఏమొచ్చింది? కరువు. ఏంటండి కరువు? నీ దాంపత్య జీవితంలో సమాధానం కరువు అవటానికి, సంతోషం కరువు అవటానికి, ఈ రోజున నీ జీవితంలో నీవు కరువు అనుభవించడానికి కారణం ఏంటంటే నువ్వు దేవునికి విరోధమైన పనులు చేస్తున్నావు. ఏం చేస్తున్నావు చెప్పండి? విరోధివయ్యావు. దేవుడే నీకు విరోధి అయ్యాడు. ఎందుకో తెలుసా? విశ్వాసఘాతకమైన పనులు చేస్తున్నావు. దేవుని స్థానంలో దేన్నో నిలబెట్టావు. బాయ్ ఫ్రెండ్నో గర్ల్ ఫ్రెండ్నో, తమ్ముడా, బాయ్ ఫ్రెండ్నో గర్ల్ ఫ్రెండ్నో నిలబెట్టావు. 24 గంటలు గర్ల్ ఫ్రెండ్ యొక్క ఆలోచనలే, నీ తలంపులన్నీ కూడా గర్ల్ ఫ్రెండ్ తలంపులే. ఇక బాయ్ ఫ్రెండ్ గురించిన తలంపులే. ఇక దేవుడు లేడు అక్కడ. దేవుడు ఉండటమైతే పరిశుద్ధత ఉంటుంది, దేవుడు ఉండటమైతే నీలో నీతి ఉంటుంది, దేవుడు ఉండటమైతే నీలో నమ్మకత్వం ఉంటుంది. ఏముంటుంది? దేవుని స్థానాన్ని తీసేసి, ప్రభువా నువ్వు కొంతకాలం పక్కకెళ్ళు, ఈ స్థానంలో నీ స్థానంలో బాయ్ ఫ్రెండ్ అని పెడుతున్నా. ఏం పెడుతున్నా? బాయ్ ఫ్రెండ్ అని పెడుతున్నా. నువ్వు కొంచెం దూరంగా ఉండేయా చెప్తున్నానుగా, మళ్ళొత్తాను అని ఆయన పక్కన పెట్టేసి గర్ల్ ఫ్రెండ్ అని పెట్టావు, బాయ్ ఫ్రెండ్ అని పెట్టావు. ఇప్పుడు నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా? ఈ బాయ్ ఫ్రెండ్ని మెయింటెనెన్స్ చేయటానికి, ఈ గర్ల్ ఫ్రెండ్ మెయింటెనెన్స్ చేయటానికి అబద్ధాలు మొదలైనవి. ఏం మొదలైనవి? నమ్మక ద్రోహం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? నమ్మక ద్రోహం చేస్తున్నావు. భర్తకి నమ్మక ద్రోహం చేస్తున్నావు, నీ భార్యకి నమ్మక ద్రోహం చేస్తున్నావు. దాంతో స్పెండ్ చేయటానికి దొంగసాటిగా మెసేజ్లు పెడుతున్నావు, దొంగసాటిగా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నావు. ఒకప్పుడు యథార్థంగా ఉన్నావే, ఒకప్పుడు న్యాయంగా ఉన్నావే, ఒకప్పుడు నమ్మకస్తురాలుగా ఉన్నావే, ఇప్పుడు వేసేగా మారిపోయావు. ఎలా మారిపోయావు? వేసిగా మారిపోతే దేవుడు ఊరుకుంటాడా? పుల్ల వంకర పొయ్యి తీస్తుందంట. ఏం తీస్తుంది? పుల్ల వంకరగా ఉందండి, ఎదురు బొంగు. దాన్ని లైన్ చేయాలంటే ఏం చేయాలి? కాల్చాలి. ఏం చేయాలి? కాల్చాలి. కాల్చినప్పుడు పుల్ల వంకర కాలినప్పుడు ఏం చేస్తుందో తెలుసా? అది మెత్తబడుతుంది. అప్పుడు స్ట్రైట్గా చేయొచ్చు. ఏం చేయొచ్చు? నిన్ను ఎందుకు ప్యానంలో ఏతన్నాడో తెలుసా? ప్యానం మీద ఎందుకు ఏతన్నాడో తెలుసా? ప్యానం మీద ఉన్నదాన్ని నుప్పుల్లో ఎందుకు పడుతున్నావో తెలుసా? పొయ్యిలో పడుతున్నావు. కారణం ఏంటో తెలుసా? నమ్మక ద్రోహం చేసావు. ఏం చేసావు చెప్పండి? నమ్మక ద్రోహం చేసావు. దేవుని స్థానాన్ని వేరొకళ్ళకి ఇచ్చావు. ప్రభుని అనుసరించవలసిన నీవు విశ్వాసఘాతుకురాలు అయ్యావు. కాబట్టి ఇప్పుడు ఏం మొదలైనయో తెలుసా? భార్యాభర్తల మధ్యన ప్రేమ కరువు అయింది. ఏం కరువు అయింది? ఆల్రెడీ నువ్వు ఇంకొకరిని చూసుకున్నావుగా, ఇంకొకరిని చూసుకున్నావు. భర్తతో మాట్లాడతావా? మాట్లాడా? భర్త అసహ్యం వేసేస్తాడు. ఏమేసేస్తాడు చెల్లమ్మా? చెప్పాలి. భర్త అసహ్యం వేసేస్తాడు. అప్పుడు దాకా అందగాడు, 10,000 మందిలో సుందరుడు. ఏమన్నా? 10,000 మందిలో సుందరుడు, నీ అంత ఈరుడు లేడు, నీ అంత సూర్యుడు లేడు అన్నావు. ఇప్పుడు ఒరే ముద్దుమొహోడా ఏంటి? భర్త ఇప్పుడు ముద్దుమొహోడు అయ్యాడా? చేసుకున్నప్పుడు తెలవలేదా ముద్దుమొహమో? బట్టనెత్తు. ఏనెత్తు? బట్టనెత్తు నీకు తెలియలేదా? కారణం ఏంటో తెలుసా? భర్త స్థానంలో వేరొకరిని నిలబెట్టావు కాబట్టి నీ జీవితంలో మార్పు వచ్చింది. ఏమొచ్చిందండి? మార్పు వచ్చింది. ఇక భర్తని అనుసరించడం మానేసావు. భర్త చెప్పిన మాట ఇంట్లో ఇంకా వ్యతిరేకం. ఈ ఇశ్రాయేలు కూడా అదే చేశారు. హృదయంలో విగ్రహాలు నిలుపుకుని దేవుని అనుసరించకుండా వేరొకరిని అనుసరిస్తున్నారట. అన్యజనులు అయ్యారట. ఏమయ్యారు?
అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? వీళ్ళు విశ్వాసఘాతకులయ్యారు. ఏమయ్యారు? అరే 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉండి అగ్ని కొలిమిలో ఇనుము కాలినట్లుగా కాలిపోతూ ఉంటే వారు మొరవిని నేను పరలోకం నుండి దిగి వచ్చి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశంలో వారిని స్థిరపరిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? తిని బలిసి నన్ను అనుసరించడం మానేసి కనానీయులను అనుసరిస్తున్నారట. ఎవరినే? కనానీయులను అనుసరిస్తున్నారట. వేశ్యలుగా మారిపోయారట. విలాప వాక్యాల్లో అంటాడు, నమ్మకమైన పట్టణం వేశ్యాయనే. ఏమైందట? వేశ్య అయిందట. ఎందుకో? దేవుని స్థానంలో వేరొకరిని పెట్టినందుకు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ కరువు రప్పిస్తా. ఏం రప్పిస్తా? కరువు అన్న కాడ నువ్వు అది డాష్ అని పెట్టుకో. నీకు ఏదైతే లేదో, ఆరోగ్యం లేదా, ఐశ్వర్యం లేదా, సమాధానం లేదా, ఆరోగ్యం లేదా, సమృద్ధి లేదా, ఏది లేదో అది పెట్టుకో అక్కడ. ఎక్కడ? డాష్లో. మీకు ఇచ్చేసాను ఫిల్లింగ్ ఇన్ ద బ్లాంక్. ఆ యొక్క గ్యాప్ నువ్వే పూర్తి చేసుకోవాలి. ఇక నీదే. నీకేం లేదో అది పెట్టుకుని మాట్లాడు. ప్రభువా, ఇది నాకు లేదు. కారణం ఏంటి అంటే నేను వేశ్యగా మారిపోయా. ఎలా మారిపోయా? వేశ్యగా మారిపోయా. నన్ను సరి చేయటానికి అయ్యా ఇది తీసేసాడు. ఏం చేసాడు? తీసేసాడు. కరువు. తర్వాత ఏం జరిగింది? 8వ వచనాన్ని చదవండి. ఆ మనుషులకు నేను విరోధినై వారిని సూచనలుగాను సామెతలుగా చేసి నిర్మూలము చేసేదను. అమ్మ క్షమించు, ఈ అధ్యాయం కాదు, 15వ అధ్యాయం ఆఖరు వచనం. వారు నా విషయమై విశ్వాసఘాతకులైరి గనుక నేను దేశమును పాడు చేసేదను. ఆమేన్. దేశం అంటే మట్టి కాదోయ్. దేశం అంటే మనుషులే అన్నారు మన పితరులు. గురజాడ అప్పారావు గారా? ఆయనే. ఇప్పుడు దేశమును పాడు చేసేదను అంటే అర్థం ఏంటి? మనుషులను నిన్ను పాడు చేస్తున్నాడు. నీ జీవితంలో పాడైపోయిన అనుభవాలు ఏ అయినా వచ్చినాయి అంటే కారణం ఏంటో తెలుసా? ఎక్కడో విశ్వాసఘాతకురాలు అయ్యావు, విశ్వాసఘాతకుడు అయ్యావు. నువ్వు తెలుసుకోవాలి. నీ కరువుకైనా, నువ్వు నిర్మూలనం అవుతానికైనా, నీ జీవితంలో ఏం జరిగింది? పాడైపోయినా అనుభవాలైనా కారణం ఏంటో తెలుసా? విశ్వాసఘాతకమైన పనులు చేసి. ఎందుకు నీ జీవితం పాడైపోయింది? ఎందుకు నీ దాంపత్య జీవితం పాడైపోయింది? నీ ఆరోగ్యం ఎందుకు పాడైపోయింది? నువ్వు విశ్వాసఘాతకమైన పనులు చేసావు. ఇప్పుడు నువ్వు అలాగే విశ్వాసఘాతకురాలుగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. అలాగే ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను సరి చేయటానికి ప్యానం మీద వేస్తాడు ముందు. ఎక్కడ? చెప్పండి. ప్యానం మీద కూడా నువ్వు సరి చేయబడలేదు అనుకో, ప్యానం మీద నుంచి తీసి పొయ్యిలో వేస్తాడు. ఎక్కడ? అప్పుడు పొయ్యి ఏం చేస్తుంది తెలుసా? కర్ర వంకర తీస్తుంది. ఏం చేస్తుంది? కర్ర ఎవరు? మనిషి. మానవుని దేంతో పోల్చాడు? కర్రతో. నీ వంకర ఏది తెస్తుందో తెలుసా? పొయ్యి అంటే శ్రమలో, శోధనలో, ఇరుకులు, ఇబ్బందులు. ఎందుకు ఈ శోధనలు వచ్చినాయో తెలుసా? ఎక్కడో విశ్వాసఘాత పనులు మనం చేసాం. ఎక్కడో విగ్రహారాధన మనం చేస్తున్నాం, విగ్రహాలను నిలుపుకున్నాం. ఎప్పుడైనా మీకు దండం పెట్టి చెప్తున్నా, ప్రాధేయపడి చెప్తున్నా, 2 చేతులు జోడించి చెప్తున్నా, మీ మనస్సు తిరుపుకుందువుగాక. మనసు ప్రభు అంటాడు. ఏమంటాడు తెలుసా? ఇది అధ్యాయం 14వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు మాట చెప్పుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హే కృత్యములను అన్నిటినీ మాని మనస్సు తిప్పుకొనుడి. ఏం తిప్పుకోవాలి?
ఏం తిప్పుకోవాలి? నీ మనస్సును తిప్పుకోవాలి. నువ్వు తిప్పుకోకపోతే ఏమవుతుందో తెలుసా? ప్యానం మీద ఉన్నవాడివి పొయ్యిలోకి వెళ్తావు. అది నీకు సులువా? అది నీకు క్షేమమా? నీ మనస్సు తిప్పుకోవటం క్షేమమా? చెప్పండి చెప్పండి. నువ్వు విగ్రహములను విడిచి, ఏ విగ్రహాన్ని అయితే నీ హృదయంలో నిలుపుకున్నావో దాన్ని విడిచిపెట్టి నీ మనస్సును త్రిప్పుకుంటే నీ జీవితంలో దేవుడు నూతన కార్యాలు చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే మనసు తిరుగుతుందో నీ మీద పరిశుద్ధాత్మ జల్లులు కురుస్తాయి. ఎండిపోయిన నీ బ్రతుకు మరలా సిగురిస్తుంది. నీ జీవితంలో సమృద్ధి ఉంటుంది. నీ దేశం సస్యశ్యామలంగా మారుతుంది. ఆమేన్. రుజువేంటయ్యా? మీరు చూడండి, ఆహాబు రాజు పరిపాలన చేస్తున్నప్పుడు ఏలియా భక్తుడు చెప్పాడు, 2 తలంపుల మధ్యన ప్రజలు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏలియాను పంపించి అక్కడ వారు దేవుణ్ణి అంగీకరించడానికి బలి అర్పించి ఆ బలిని దహించటానికి ఆకాశం నుంచి దేవుడు అగ్నిని పంపించి ఆ బలిని దహించినప్పుడు ప్రజలందరూ యెహోవాయే దేవుడని దేవుని తట్టు తిరిగినప్పుడు, ఎప్పుడు 3.5 సంవత్సరాలుగా వర్షం లేకుండా, మంచు లేకుండా, తినటానికి తిండి లేకుండా, పశువులకు గడ్డి లేకుండా, త్రాగటానికి నీళ్లు లేకుండా ఉన్న ఆ దేశంలో ఆశ్చర్యకరంగా అదే రోజు మోపైన వర్షం కురిసింది. అదే రోజు మోపైన వర్షం కురిసింది. ఈ రోజును దేవుని వాక్యాన్ని బట్టి చెప్పే మాట ఏంటో తెలుసా? నీవు మనసు తిప్పుకోగలిగితే, నీలో ఉన్న విగ్రహాలను తీసివేయగలిగితే, నీవు అన్యులను అనుసరించటం మానివేసి నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించటానికి నువ్వు ఇష్టపడితే ఈరోజే నీ మీద మోపైన వర్షం కురవబోతుంది. పరిశుద్ధాత్మ జల్లులు నీ మీద కురవబోతున్నాయి. నీ పరిస్థితులు మారబోతున్నాయి. నీ కుటుంబంలో సమృద్ధి ఉండబోతుంది. నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో దానిని మరలా నువ్వు సంపాదించుకోగలుగుతావు. అట్టి అభిషేకం దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. మోకరిస్తారా? చేతులెత్తుతారా? మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. హృదయపూర్వకంగా ప్రార్థన